అటు వెళ్ళినట్టున్నారు. దేనికైనా మంచిది మనం చుట్టూ తిరిగి వెళ్తే బెటర్. అసలు అసలు పోలీసుని చూసి మీరెందుకు పారిపోతున్నారు? చాలా దూరం వచ్చేసినట్టున్నామే. తొందరగా వెళ్తే బెటర్, లేకపోతే చీకటి పడిపోతుంది. నేను అడిగేది మోటార్ బైక్ కూడా లేదు. ఎలా? నేను అడిగేది పోలీసుని చూసి మీరెందుకు పారిపోతున్నారని. నేను ఒక దొంగని. భయపడాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితుల్లో దొంగ మారని చెప్తాను. చిన్నతనంలో మా అమ్మకు చాలా జబ్బు చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం 2000 అవుతుందన్నారు. అయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. అప్పుడు అమ్మకేదో అయిపోతుంది భయంతో మెడికల్ స్టోర్లో మందులు దొంగిలిస్తుండగా పోలీసులు నన్ను పట్టుకుని బాస్టల్ స్కూల్లో పెట్టారు. ఆ సిచ్యువేషన్ లో తప్పనిసరిగా నేను దొంగ మారాను. ఈ సినిమా నేను చూసా. సినిమానా? నువ్వు చెప్తా ఉంటే నాకు ముందుగానే తెలిసిపోతా ఉంది. సినిమాలో ఇలాగే. మీరు డబ్బున్న వాళ్ళందరూ ఇంతేనండి. మీకేం మీ అమ్మా నాన్న ఏ కష్టం లేకుండా అన్ని చూసి పెడతారు. నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే మీకు సినిమా లాగా అనిపించింది. అయినా సినిమా మాత్రమే ఉంది, యూతులు దిగేస్తున్నారు. అది కరెక్ట్. అయినా నా ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పదండి, మిమ్మల్ని సిటీ దారి దిగబట్టి నా దారిని వెళ్తాం. మీరు అనవసరంగా దీన్ని పెద్ద విషయం లేకపోతే ఏంటండి, నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తుంటే మీరు సినిమా అంటారు. లేదండి, నేను కావాలన్నా లేదండి. మీ స్టోరీ వినగానే పేరు గుర్తు రావటం లేదు. మొన్న రీసెంట్ గా పిక్చర్ చూసాను. దాంట్లో ఐఎమ్ సారీ అబౌట్ వాట్ ఐ సెడ్. ఐ షుడెంట్ హ్యావ్ సెడ్ ఇట్. ఐఎమ్ వెరీ సారీ అండి. ప్లీజ్ మన్నించండి. పర్లేదండి, పదండి. మీ పేరేంటండి? చందు. ఐఎమ్ సత్య. హలో. చలిగుందిరా, స్వెటర్ తీసుకురా. ఇప్పుడు వెళ్ళేదాన్ని ఎక్కడ వెదికలా ఎక్కడ వెదికలా. చీకటి పడుతుంది. ఏంటిది? ఏవో జంతువులే ఉంటాయి. అడవిలో జంతువులు కూడా ఉంటాయా? అడవిలో జంతువులేగా ఉండేవి. పులి ఉంటుందా? పులి ఉండదనుకుంటాను. అనుకుంటాను అంటే షూర్ కదా? షూర్ కదా అంటే నాకు కూడా అడవులు ఇదే ఫస్ట్ టైం కదా. ఐ డోంట్ థింక్ సో. పులి డెఫినెట్ గా ఉండదు అనుకుంటాను. డెఫినెట్ అంటావు, అనుకుంటానంటావు. అసలు ఇతను అంత నీ మూలంగానే జరిగింది. నువ్వేనని అడవిలో తీసుకొచ్చి పడేసావు. నన్ను ఎదురు పులిగిలో తినేసి నీకే పోయింది. ఐమ్ సారీ. ఏదో కోపంలో భయంలో తిట్టేశాను. అంతా నా కర్మ. ఎవరిని చెప్పేది లాభం? నాకు బుద్ధి ఉండాలి. మా అమ్మ అప్పుడే చెప్పింది. గుంటూరు ఒక పిల్లోని చూశాను, పొడుగ్గా తెల్లగా అందంగా ఉంటాడు, పెళ్లి చేసుకోమని. వింటేగా ఇత పెద్ద పుడిగిలా ఉద్యోగం చేయడానికి బయలుదేరి వచ్చాను. ఇప్పుడు పొద్దున్న అమ్మతో ఏం మాట్లాడాను? అమ్మా, నేను చాలా మంచి పిల్లల ఇంట్లోనే ఉన్నాను, నైట్ షో వెళ్ళలేదు అన్నాను. అబద్ధం, అంత అబద్ధం. అప్పుడే అనుకున్నాను దేవుడు పైనుంచి వాచ్ చేస్తూ ఉంటాడని. అబద్ధం చెప్పారు. నాకు బాగా పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఇంకా కావాలి, దీనికంటే ఇంకా కావాలి.
జోలపాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ వయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలుగు వేడ జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా సరాగాలే శృతులుగా కుశలమ అనే స్నేహం పిలువగా కిలకిల సమేపించే సడులతో ప్రతి పద పదాలే పలుకగా కొనుకురాక పుట్టబొమ్మ గుబురు బూదని వనములేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా